శనగలు తాలింపు వేస్తున్నానండి. చాలా సింపుల్ తాలింపు. కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారం, కొద్దిగా నూనె, ఉడికించి పెట్టుకున్న శనగలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి. నూనె కొంచెం మరగాలి, కాగాలి. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం దోరగా వేగించాలి. మన శనగలు ఉడికించుకొని పని కట్టుకొని తినలేము. ఇలా తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి, తినాలనిపిస్తుంది. కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు కొంచెం బాగా వేగాలి. ఉడికించి పెట్టుకున్న శనగలండి వాటర్తో పాటు వేసేయాలి. కొద్దిగా పసుపు, కొంచెం కారం అండి. వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ ఎగిరే వరకు కలపాలి. అప్పుడు బాగా పడుతుంది. ఉప్పు, కారం, పసుపు అంతా పట్టి చాలా టేస్ట్ వస్తాయి. సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి, మాడనివ్వద్దు. మాడిపోతే మళ్ళీ చేసిన పని అంతా వేస్ట్ అయిపోతుంది. మసాలా బాగా పడుతుందండి. దగ్గరుండి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. మంట సిమ్లోనే పెట్టాలి. బాగా వేగిపోయినాయండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. హెల్దీ ఫ్రై, టేస్టీ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని మనం టిఫిన్ బదులు కప్పు తినేస్తే చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ రోజంతా.